హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని గ్యాస్ స్టేషన్ ముందు ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్న ఆటోలకు గ్యాస్ నింపటం లేదని డ్రైవర్లు చెప్తున్నారు. బంక్లో 38% గ్యాస్ ఉన్నా ఆటోలకు మాత్రమే కొట్టడం లేదని డ్రైవర్లు అంటున్నారు. గ్యాస్ ఫిల్ చేయకపోవడంతో అర్ధరాత్రి నుంచి కిలోమీటర్ మేర ఆటోలు నిలిచిపోయాయి. నిన్న 2 గంటలకు పెట్టిన చెంపపేటల గ్యాస్ గురించి ఆడ దొరకకపోతే నైట్ 2 గంటలకు ఇక్కడికి వచ్చిన కేటీఐ కమాన్ దగ్గర వచ్చిన 2 గంటల నుంచి ఇప్పటి వరకు 2 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల వరకు పెడతాను గ్యాస్ పెట్టి చెప్పిండు. ఇప్పటిదాకా పెట్టి చెప్పి ఉరికిపోయిండు ట్యాంకర్ గురించి. ట్యాంకర్ తెస్తాను వస్తుంటే రోడ్డు మీద ధర్నా చేసినాం. ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు వచ్చినాక మేము పెట్టించామని చెప్పిండు 10 గంటలకు. 10 గంటల నుంచి లేదు, 1 గంట కూడా లేదు ఇప్పుడు దాకా. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గో గ్యాస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్ నింపటం లేదంటూ ఆటో డ్రైవర్లు బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. గంటల తరబడి వేచి చూసినా బంక్ సిబ్బంది గ్యాస్ నింపటం లేదని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. రాత్రంతా కూడా వేచి ఉన్నా గ్యాస్ కొట్టకుండా కావాలనే సమయం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లో 35% గ్యాస్ కనిపిస్తున్నా లేదని చెప్పటం దారుణమన్నారు. గ్యాస్ కొట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు. రాత్రి 9 గంటల నుంచి అంతకు ముందు నుంచే చూడండి ఒక క్రమ పద్ధతిలో వరుసగా బండ్లు పెట్టుకొని ఏ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఓపికతోటి ఒక క్రమ పద్ధతిలో నిల్చొని సీరియల్ వైజ్ గా గ్యాస్ కొట్టించుకుంటున్నాము. సో స్టాక్ లేదంటే అక్కడ గ్యాస్ అయిపోయిందనుకో సరే మా కర్మ మా రాత అనుకొని సైలెంట్ గా ఉంటాం, ఇంకో దానికి పోతాము. రాత్రి 12 గంటల దాకా ఇక్కడ గ్యాస్ కొట్టడం జరిగింది. ఇక్కడ కనబడుతుంది కదా గో గ్యాస్, ఇక్కడ కొట్టడం జరిగింది. తర్వాత మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కంపెనీ మెయిల్ ఐడి పంపించింది గ్యాస్ కొట్టొద్దని. స్టాక్ ఉంది 38% అక్కడ గ్యాస్ చూపిస్తుంది, స్టాక్ ఉంది. స్టాక్ ఉండగానే సో 3 రోజులు అండి. ఇప్పుడు ఎవరైతే మీడియా ప్రతినిధులు పోలీసు వాళ్ళు వచ్చాక ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్లలు ఎవరైతే గ్యాస్ కొట్టే పిల్లలు ఉన్నారో వాళ్ళు అలసిపోయారు, 3 రోజులు అంది వరుసగా గ్యాస్ కొట్టడం వల్ల వాళ్ళు అలసిపోయారు అని ఇప్పుడు అంటున్నారు. మాకేమైనా సమాచారం చెప్పారంటే ఎవరైతే ఒక డ్రైవర్ కు కొట్టినాక ఒక ఆటో కొట్టినాక నెక్స్ట్ డ్రైవర్ కి చెప్పిన సమాచారం ఏంటంటే కొట్టొద్దు, 2 రోజులు పైనుంచి కంపెనీ నుంచి మెయిల్ ఐడి వచ్చింది, 2 రోజులు గ్యాస్ దొరకదని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మా పిల్లలు అలసిపోయారని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని మినిస్టర్లు కానీ స్టాక్ వచ్చింది. నరేంద్ర మోడీ పై నుంచి కూడా స్టాక్ మనకు ఏ డౌట్ లేదు, 3 నెలల స్టాక్ ఉంది అని కూడా చెప్పినా అయినా సరే ఇటువంటి ఏదో మా బాధలు మేము పడుతున్నాం. సరే అదే 4 గంటలకే చెప్పింది కదా, 4 గంటల నో బోర్డు కూడా పెట్టకుండా ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఏదో పక్కన అమ్ముకుంటురా చేస్తురా అనేది మాకు తెలియాలి. ఎంతవరకు మేము న్యాయం ఉంది, ఇది ఎంతవరకు మాకు ఇది ఆటో వాళ్ళకి ₹1 ఎగస్ట్రా అడుగుతాయి, రూపాయి ఇయ్యరు. ఒక 10 రూపాయలు ఎగస్ట్రా అంటే ఇవ్వరు. ఎందుకు ఇది ఓలా అంత చూపిస్తుంది అంటారు, అదే రేటు అని చూపిస్తారు. మరి లైన్ లో నిలబడి పొద్దు నుంచి రాత్రి వరకు మొత్తం లైన్ లో పిల్లలు స్కూల్ వదిలిపెట్టాలంటే బండ్లు లేవు, ఎలా పోతారు స్కూల్ కి? రెంట్ ఎలా కట్టుకుంటారు చెప్పండి? మా జీవనం ఎలా సాగుతుంది? 600 బండ్లు పొద్దున 5 గంటలకు దొరకగా ఇంటికి వస్తే ఈడే గడవ. మా ప్రశ్న ఏంది? పిల్లలు ఎట్లా సాసుకోవాలి? మేము అమ్మాయిలు పెళ్లి రేటు చేయాలి, మా బతుకులు ఏంది? ఇది రోడ్డు మీద అందరూ మన దాయి చచ్చిపోతే పేస్తూ ఉంటుంది కదా. ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. 12,000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. మేము కాంగ్రెస్ ఓట్లు వేసాం, మా బతుకులు ఏంది? ఇవి కేసీఆర్ పోయి ఇంత కొంత తినేం. అది నిన్న రైతు బంధు చేసి అది కూడా సరిగ్గా వేస్తలేడు. ఎందుకు అది? అదే కదా మా బతుకులు ఎందుకు? అందరు ఈ పెట్రోల్ పోసుకొని తెస్తే మంచిగా. ఏ బంకులు చూస్తే ఈ బంకులో ₹1000 పోయిస్తే 5 లీటర్ కూడా తెలియదు, ₹1000 తీసుకుంటారు అన్ని సటింగ్లు. మరి పానిక్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది హైదరాబాద్లోని అన్ని గ్యాస్ అలాగే డీజిల్ పెట్రోల్ పంప్స్ వద్ద. హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. వాహనాల్లో పెట్రోల్ డీజిల్ పోయించుకునేందుకు బంకుల ఎదుట బారులు తీరుతున్నారు. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుని పడిగాపులు పడుతున్నారు.